మీటర్ లేదనుకో ఇంకోటి ఉంది కదా ఎల్లో కలర్ తీసుకొచ్చిన ప్లెయిన్ ఉంటే గీయండి మేడం. ఇది లేదు ఐడియా ఉంది మేడం, ఐడియా ఉంది దీంట్లో కనిపించేది కనిపించదు. ఎల్లో కలర్ ఉంది. తీసుకురండి. ఇది వద్దు, ఇది కనిపించదు. లైనింగ్ వల్ల ఇది కూడా ఉంటుంది. ఇది తీసుకోండి మేడం, ఇది వస్తుంది ఆమెకి 1800 కూడా వస్తుంది. అందరూ ఏంటి చాలా అంటారు కానీ అప్పుడు చేతులు అప్పులు వస్తాయి కదా. ఇది కూడా ఇదే చేయాలి. 100 ఉంటుంది. ఇటు ఉంది. నేను ఇటు తీయాలో అటు తీయాలో కన్ఫ్యూజ్ కంపెనీ నుంచి వేసి ఇక్కడ కట్ చేసింది కాదు. అది చేయాలి. ఈ కార్నర్లోనే మీరు చూస్తుంది 100 మిగతా ఉంటే ఇది కరెక్ట్. ఏం చేస్తున్నాను బ్లౌజ్ నేను ఇలా నేను ఎప్పుడు కూడా చెప్పాను కదా, ఈ కంపెనీ ఈ అంచే ఉండాలి. ఇలా తీసుకోవద్దు, ఉల్టా సైడ్ తీసుకోవాలి. అడ్డం అవుతుంది. అడ్డంలో ఏం చెప్పాను నేను, సాగుద్దని చెప్పాను. బ్లౌజెస్ కంపల్సరీ మీరు అలాంటి ప్రయత్నం చేయాలి. నిలువులోనే తీసుకుంటే ఉల్టాలోనే నేను వేసుకున్నాను. ఫోల్డింగ్ అర్థం అవుతుంది కదా. ఇంత ఈజీగా చెప్తున్నాను, అక్కడ కూర్చునేటప్పుడు కుట్టేటప్పుడు వీడియో చూసుకోవడం. అసలు వీడియో లేకుండా కుట్లపోతుంది మన కుట్టు చూపించామంట. వీడియో చూసుకుంటూ కూర్చోడానికి ఈ ఫోల్డింగ్ అర్థమైంది కదా. మీరు ఎవరైనా సరే బ్లౌజ్ అనేది ఇలాగే ఫోల్డ్ చేయండి. ఫస్ట్ నాకు బ్రౌన్ షీట్ మీద నాకు అందరు గీసి చూపించారు. అది గీసు కరెక్ట్గా ఉన్నది. అది కూడా పెన్సిల్తో, పెన్నులతో కాదు. ఓకే, పెన్సిల్స్. చాక్పీస్ ఇప్పుడు నేను 30 తీసుకుంటున్నాను అన్నట్టు. కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు. 30 సైజ్ తీసుకుంటున్నాను కదా. ఎవరు శ్రీవాణి ఇదేంటి ఉన్నాయి కదా, ఎక్కువ తక్కువ దానికి లైన్ తీసుకోండి. ఇది అసలు స్కిప్ చేసేస్తున్నారు, ఇది మర్చిపోతున్నారు. ఓకేనా, ఓన్లీ ఎక్స్ట్రా లైన్ తీసుకోండి. ఎక్స్ట్రా లైన్ తీసుకున్నాక ఏంటి లెంత్ 14. లెంత్ ఎంత మనకి రెడీ రావాలి? 14 రావాలంటే 15కి ఒక మార్కింగ్. 13 ప్లస్ 1 ఆ ఎల్లో చాక్పీస్ బాగా తన బ్లౌజ్ 13 ఉంది మేడం. 13 ఉంది. 13 ప్లస్ 1 తక్కువ. నేనేం చేస్తాను, 15 తీసుకున్నాను. 15 అంటే 14 రెడీ అవుతుంది. ప్లస్ షోల్డర్ అని చెప్పి 5 ఇంచెస్. 5 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేస్తాం. ఎవరికి వాళ్ళు చేయాలి, వెంటనే చేయండి. తర్వాత 6 ఎవరు ఫస్ట్ గీసి చూపిస్తారు. అట్లా కాంపిటీషన్ పెట్టకండి మేడం. అప్పుడే ఉంటుంది, లేకపోతే లేదు. అక్కడ స్టిచ్చింగ్ కాదు మరి కదా. చాలా చెప్పుకోవాలి బ్లౌజెస్లో. కాంపిటీషన్లో వేరే బ్లౌజ్ వచ్చింది. ఏం చేశాను నేను, 6 ఒక మార్కింగ్ తీసుకున్నా, ఒక లైన్ ఏం చేయలేదు. అర్థమైందా? షోల్డర్ 5 తీసుకో. షోల్డర్ 6 తీసుకున్నప్పుడు నేను 30 సైజ్ తీసుకున్నాను. 30 సైజుని నాలో బాగా 7.5 చూపిస్తాను. 7.5కి 1 ఇంచ్ యాడ్ చేస్తాం. అప్పుడు 8.5కి మార్కింగ్. 1 ఇంచ్ దేనికి, టక్స్కి బ్యాక్ టక్స్ చేసుకుంటాం కదా, దానికి అంటే 8.5కి ఒక మార్కింగ్.
మన ఖర్చు మనం ఎప్పుడు ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా 1.5 1.5 చెస్ట్ ఇంతవరకు ఓకేనా? ఇంతవరకు ఓకేనా? నడుము ఎంత దాన్ని 4 భాగాలు చేసుకున్న తర్వాత 1 ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు. ముందు 1 ఇంచ్ యాడ్ చేసుకుని 4 భాగాలు చేసుకుంటే ఎక్కడ పోతుంది? ఎక్కడికో అది ఇంటికే వెళ్ళిపోతుంది. మేడం వెస్ట్ తినకి 29 వచ్చింది కదా 30 తీసుకున్నాను. 30 సైజ్కే నేను ఎప్పుడు తీసుకోలేదు. దాంట్లో ఎక్కువే తీసుకున్నా కావాలంటే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఒకే లూజ్ ఉంది దాన్ని డివైడెడ్ బై 4 చేసి 7.5 కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 8.5 కి మాత్రం. ఆ 1 ఇంచ్ అనేది మనకి ఎందుకు ఫిట్స్ ఇప్పుడు సపోజ్ మీరు 30 ఇంచెస్ కి 30 ఇంచెస్ ని 1 ఇంచ్ మీరు ముందే యాడ్ చేసుకున్నారే అనుకో, దాన్ని 4 భాగాలు చేసుకున్నారే అనుకో, 7.75 7.8 వచ్చింది. అదే దేనికన్నా మనకు కావాల్సింది 8.5. ఇలాంటి లెక్కలే కదా దయచేసి ప్లీజ్. నేను ఎలా చెప్పాను అలా ఫాలో అయ్యాను. అస్సలు చేంజ్ చేయదు, బంగారంగా వస్తుంది బ్లౌజ్. ఎంత 8.5 కి 1.5. ఇప్పుడు మీరు 2 ఫోల్డ్ తీసుకున్నారు కదా మేడం, అది 15 ఉందా? ఇది ఈ లెంత్ ఓన్లీ బ్యాక్ తీసుకున్నా. ఓన్ ఫస్ట్ ఓన్లీ బ్యాక్ బ్యాక్ అయిన తర్వాత ఫ్రంట్. ఇది బ్లౌజ్, ఇది ఓకే. బ్యాక్ ఫ్రంట్ రెండు ఎట్టి కట్ చేసేసి ఇది కావాలి. సరేనా? ఇప్పుడు చెస్ట్ 30కి 4 ఇంచులు యాడ్ చేసుకుంటే 34. 34ని 4 భాగాలు చేస్తే 8.5 వస్తుంది. కానీ నేను చూపిస్తున్నాను, చెస్ట్ కూడా 30 అయినా కన్ఫ్యూజ్ అవుతున్నారు. 34 యాడ్ చేసి ఎవరు కూడా ఫోల్డ్ చేసి డేర్గా మార్కింగ్ గీసి కట్ చేయడం రాలా. 8.5 అసలు నేను చెప్పేయచ్చు. ఇక్కడ 8.5 ఉంది కదా, ఈ 8.5నే మీరు ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి అని చెప్పేచ్చు ఇంకా ఈజీ. కానీ ఈ పార్ట్ అనేది మీరు మర్చిపోతారని నేను గుర్తు చేసి 4 ఇంచులు యాడ్ చేయాలని చెప్తున్నాను. ఇదే 8.5 ఇక్కడ పడుతుంది. మీరు ఏదైనా మీరు ట్రై చేయండి. సపోజ్ 36 తీసుకోండి. 36ని 4 భాగాలు తీసుకుంటే 9 వస్తుంది. 36కి మనం ఒక 4 ఇంచెస్ యాడ్ చేస్తే 40 వస్తుంది. 36 అప్పుడు ఎంత అవుతుంది? సేమ్ అంతే కదా, 9. అంతే వస్తుంది. కానీ అది ఇది స్కిప్ చేస్తే మళ్ళీ మీరు మర్చిపోతారని ఇది యాడ్ చేసింది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందేనమ్మా. చాలా నోట్. ఇదేంటంటే మీరు ఎంత ఉందో అంత పెట్టేసుకోండి, ఇంకా ఈజీగా అయిపోద్ది. కానీ అది కరెక్ట్ కాదు, అందుకే నేను ఇది చెప్తాను. ఇప్పుడు 8.5కి ఒక మాట 8.5 తర్వాత 1.5 సంజయ్ రాలేదు. బ్లౌజెస్ చెప్తావు దేవి అన్నది అక్కడికి వచ్చింది. ఇక్కడికి రాలేదు. అక్కడికి మార్నింగే 9:20కి అట్లా వచ్చేసింది. 1.5 అది 1 ఇంచ్ మేడం. మేడం ఈ బ్లౌజ్ లావు ఉన్న వాళ్ళకి ఎక్కువ తీసుకోవాలి. బ్లౌజ్ 1.5 లావు ఉన్న వాళ్ళంటే మనం ఒక 36, 38, 40 ఉన్న వాళ్ళు 1.5 చాలా. ఇదే చాలా ఇంపార్టెంట్. 1.5 అలా పెట్టి తీసుకుంటే మొత్తం ముడతలే. 36 to 36 నుంచి పైన ఉన్న వాళ్ళకి 30 కూడా 34 కూడా అవసరం లేదు. 36, 38, 40 ఉన్న వాళ్ళు 1.5 తీసుకోండి. ఆ ఫోన్ కాదు, 1 బావ అంటే 1 బావే. ఎంత 1.25 చాలు కదా. 1.25 1 ఇంచే తీసుకోండి. ఇందులోనే మీరు 1.5 తీసుకుందాం, ఎక్కువే తీసేసుకుందాం మేడం అలా చెప్పింది అని మీరు అనుకోవద్దు. 1 ఇంచ్ అంటే 1 ఇంచే తీసుకోండి. ఇది ఉంది కదా మనసు. ఇప్పుడు శ్రీవారికి 1 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ అన్నాడు. అసలు చిన్న సైజ్ రాను, అనేది. అందుకే నేను 1 ఇంచే తీసుకున్నాను. నేను 34 దాకా కూడా నేను 1 ఇంచే తీసుకున్నాను. నాకైనా నేను 1 ఇంచే తీసుకున్నాను. నాకు 32 సైజ్ మేడం. 36 అంటే మేడం 36.2 ఇప్పుడు ఉంది కదమ్మా, ఈ గీత కలిసేటట్టు
డ్రా చేస్తాం. ఇప్పుడు 2XL వాళ్ళకైతే 1.5 పెట్టచ్చు. 40 సైజ్ దాటిన వాళ్ళు అయితే నడుము 1.2. 40 వరకు 40 దాటిన వాళ్ళకి కూడా 1.2 చాలు. 1.2. స్మాల్ ఒకటే 1 ఇంచ్, మిగిలినవన్నీ 1.25. 1.25. అర్థమైందా? ఇదేం చెప్పాను నెక్ విడ్త్ 2.25. బ్యాక్ నెక్ బ్యాక్ 9. 9 ఉంది మేడం. 9 పెట్టుకోవచ్చు, 10 పెట్టుకోవచ్చు. డీప్ వేస్తావా? 10 పెట్టినా 9 పెట్టినా ఇది 9. 9 చాలా. 9 చాలా 9 పెట్టా. ఈ క్లాత్ ఇది 2 పెట్టుకున్నాం కదా అవసరం లేదు. ఇది రౌండ్ నెక్ నేను కట్ చేసేది. ఇక్కడ 2.5 తీసుకున్నాను. డీప్ రౌండ్ ఎక్కడ తీసుకుంటున్నాము? కింద 9 ఎక్కడైతే పెట్టుకున్నానో 9 దగ్గర పెట్టుకున్న దగ్గరికి మళ్ళీ 2 పెట్టుకున్నాం. 2.5. 2.5. 2.5. మేడం డీప్ కోసం పెట్టింది. చెప్పా ఇప్పుడు ఇదే 2 ఇక్కడ తీసుకున్నారు అనుకో, చిన్న అసలు రాదు రౌండ్ షేప్ అవ్వాలంట. ఈ షేప్ రావడానికి ఇలా అసలు రావడానికి ఎలా వస్తుంది? కూర్చోబెడతాం అప్పటికి కూడా ఇలా రావడానికి రౌండ్ షేప్ రావడానికి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వేసుకుని రావాలి ఆవిడ రేపు చీర కట్టుకొచ్చిన అందుకే వేసేసుకోవడానికి రెడీగా ఉంది. హెమ్మింగ్ చేసుకోవా? హెమ్మింగ్ హుక్ అంటే ఇది మీకు డీప్ రావాలి కదా, మన ఎక్కువ డీప్ అనేది మంచిగా రావాలి కదా, రౌండ్ షేప్ అనేది రావాలి కదా. అందుకే నేను 2.5 పెంచాను. ఈ 2 నుంచి 2.5 తీసుకున్నాను. ఇప్పుడు మీకైనా డీప్ కావాలంటే ఇది ఉంది కదా 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ అని చెప్తున్నా కానీ రౌండ్ రావాలమ్మా నేను. అది స్కేల్ పెట్టేసి గీసేసుకుంటే అయిపోతుందా మేడం? అంతే అయిపోతుంది. రౌండ్ తీస్తే అయిపోతుంది. రౌండ్ ఇలా పెట్టి ఇలా చూసావా? అంతే. ఇదే ప్లేస్. ఇది ఇంత రౌండ్లో ఏం చేసే పని ఏం లేదు మాకు. ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ నెక్ కాడి నుంచి షోల్డర్. ఇదేం మనం మార్చలేదు, చేంజ్ లేదు. ఇది ఎందుకు జాగ్రత్త. బ్లౌజెస్లో మెయిన్ ఫిట్టింగ్ ఇది ఎవరు కుట్టారు బ్లౌజెస్ అన్నట్టు ఉండాలి. ఎక్కడ ఇంత ముడత అనేది రాకూడదు, ఎక్కడ షోల్డర్ ఇలా జారకూడదు. అది బ్లౌజ్ అంటే. నువ్వు ఎలాగైనా కుట్టుకో, రౌండ్ నెక్కే పెట్టుకో, కానీ ఫిట్టింగ్ అదిరిపోవాలి. మొత్తం నాకు అందుకోసమే బ్లౌజెస్ నాకు కనబడకూడదు ఇంకా. ఇది డౌట్స్ ఏమి ఉన్నాయా? ఏం లేవు. ఒక్కసారి రఫ్ గా చేయండి మేడం. ఎవరు చెప్తారు రఫ్గా? ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి నెక్ లెంత్, నెక్స్ట్ సారీ బాడీ బ్లౌజ్ లెంత్, 15 బ్లౌజ్ లెంత్. దీంట్లో మనం షోల్డర్ 5 ఇంచెస్ తీసుకున్నాము. 5 ఇంచెస్లో నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము. నెక్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్. నెక్కి కింద రౌండ్ నెక్ కాబట్టి ఇక్కడ డీప్ రావడానికి ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ విడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ నుంచి ఈ 2.5కి లైన్ గీసుకొని ఇక్కడ మనం కర్వ్ స్కేల్ తోటి రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇది 1 ఇంచ్. 1 ఇంచ్ అంటే మేడం ఏమన్నంటే రౌండ్ యూజ్ చేస్తే అయిపోతుంది. ఇది షోల్డర్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి కిందికి 6 ఇంచెస్. ఇది ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒక లైన్. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర డీప్ వచ్చేసి 1.2 మా సైజ్ 1 ఇంచ్. ఆర్మ్ రౌండ్లో డీప్ వచ్చేసి 1 ఇంచ్. నార్మల్ పర్సనాలిటీ 30 వరకు. ఇక్కడ నెక్ దగ్గర మనం 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటాం కాబట్టి జారకుండా ఉండడానికి ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించి షోల్డర్ లెగ్ జాయిన్ చేసుకోవాలి. ఇది
ఇది వచ్చేసి చెస్ట్ లూజు వెస్ట్ ఎంత ఉందో దానికి 4 ఇంచెస్ యాడ్ చేసుకున్నాం మనము. సో తనది 28 కదా, 30 తీసుకున్నారు. 30కి 4 యాడ్ చేస్తే 30 వచ్చేసి వేస్ట్ సైజు, 30 వస్తే 34 భాగాలు చేసి 30కి ఇది మార్క్ చేసుకున్నాము. 8.5 7.5 దానికి మేడం 1 ఇంచ్ కింద తీసుకున్నాము. 30ని 4 భాగాలు చేసుకుంటే 7.5, టక్స్ కోసము 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం. సో అది 8.5, ఖర్చుకి 1.5. సేమ్ ఇక్కడ కూడా చెస్ట్ 34ని 4 భాగాలు చేసుకుంటే 9. 34 8.5ని 4 భాగాలు చేసి 34ని 4 భాగాలు చేసుకుంటే వచ్చింది 8.5. సో ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర 8.5 మార్క్ చేసుకున్నాము. ఖర్చుకి 1.5. మేడం లెంత్ తీసుకున్న వెంటనే షోల్డర్ తీసుకున్నా, ఆమ్ రౌండ్ తీసుకున్నాం, వెంటనే నువ్వు నా వెస్ట్కి వెళ్ళిపోవాలి. వెస్ట్కి చెప్పిన తర్వాత చెస్ట్ చెప్పిన తర్వాత నెక్ విడుతూ అండ్ డీప్కి రావాలి. అదే అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది వెస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, ఇది ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేద్దాం. ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసిన ప్లేస్లోనే మనం టక్స్ వేయాలి. అది కూడా 4 ఇంచెస్లో. అంతేగాని ఇది కూడా నచ్చినట్టు వేస్తారు, ఇలా మధ్యలో తీస్తారు, అలా తీస్తారు, అలా కాదు. స్టిచ్చింగ్ ఇక్కడికి వచ్చింది. ఆ స్టిచ్చింగ్ కానించే మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా తీసుకొని ఇక్కడి నుంచి 4 ఇంచెస్, ఎవరికైనా 4 ఇంచెస్, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా 26 నుంచి నడుము 40 దాకా కూడా మీరు 4 ఇంచెస్ తీసుకోవాలి తక్కువ సైజు. తర్వాత నేను ఏం చెప్పాను, ఇక 1/2 ఇంచ్, ఇక 1/2 ఇంచ్, మనం 1 ఇంచ్ కదా పెంచుకున్నాం. మార్క్ వీల్ ఉంటే మార్క్ వీల్ తోటి మీరు ఇలా చేసుకుంటే రఫ్ కింద దాన్ని పడుతుంది. అప్పుడు 2 టక్స్ అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా ఇక్కడికే రావాలి. మేడం 26 కంటే బక్క ఉన్న వాళ్ళకి జీరో సైజ్, ఇంకా వీళ్ళకంటే 0 సైజ్ అది ఫాలో అయిపోండి. ఇంకా షోల్డర్ 24 ఉంటున్నాడు. 22 24 ఉన్న వాళ్ళకి 4 ఇంచులు యాడ్ చేసుకుంటే 28 చెస్ట్ వస్తుంది. షోల్డర్ షోల్డర్ 5 అంతేనా? ఇప్పుడు చిన్నపిల్లలు కుట్టాలనుకోండి మేడం, అంటే హాఫ్ శారీ అట్లా చిన్న వేస్తారు పిల్లలు అంటే కదా, 4-5 సంవత్సరాల పిల్లలు నేను చెప్పను. 4-5 సంవత్సరాలు నేను ఆల్రెడీ చెప్పాను కదా, అది ఫాలో. అదే మెజర్మెంట్ ఇంకా వాళ్ళకి కూడా. ఓకేనా? కట్ చేయాలా? డౌట్స్ ఏం లేవు కదా, క్లియర్ కదా? ఎవరిని అడగకుండా గీయాలి, అప్పుడే మీకు అర్థమైనట్టు నేను అనుకుంటాను. సిజర్ ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్లో ఆమ్ రౌండ్ మళ్ళీ ఇంకా డీప్ పెంచుకోవాలి కదా మేడం, ఫ్రంట్ పార్ట్లో ఆమ్ రౌండ్ ఇంకా డీప్ పెంచుకోవాలి కదా. అది చూపిస్తుంది. ఎక్స్ట్రా కట్ చేస్తుంది. ఇవి కట్ చేసుకోవాలమ్మా కంపల్సరీ. ఇక్కడే స్టిచ్చింగ్ అనేది రావాలి. ఇప్పుడు దాకా ఆ ప్లేస్లో ఎవ్వరూ కుట్టలేదు, స్టిచ్చింగ్ చేసిన ఆ ప్లేస్లోనే కుట్టలేదు అసలు. ఇలా పెట్టేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అదే పట్టుకొని మీకు ఈజీగా అటు ఇటు జరగదు. ఈ మ్యాచెస్ అన్నది పెట్టుకోండి. ఇప్పుడు నెక్ కట్ చేస్తాం. అందరూ కుట్టుకున్న తర్వాత నేను ఇంకో బ్లౌజ్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఫ్రంట్